దేశీయంగా తనదగిన నూనె గింజల ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం రేగోడు మండలంలోని రైతు వేదికలో నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం అమలుపై జరిగిన సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మరియు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నూనె గింజల ఉత్పత్తి పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చని తెలిపారు. ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నూనె గింజల పథకం కింద ఉచితంగా లేదా సబ్సిడీపై అందిస్తున్న మేలిమి రకం విత్తనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఇది వేసుకున్నాక మీరు అందరూ కూడా చెప్పాలి ఇంతకుముందు ఎంత వచ్చింది మీకు, ఇప్పుడు ఎంత వచ్చింది, మనకి ఎంత వచ్చింది, ఇంతకుముందు ఎక్కడ 8 క్వింటాలు 10 క్వింటాలు ఇప్పుడు ఎంత వస్తుందో చూస్తాము. ఎవరు మీరు కరెక్ట్గా కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా పంట చూస్తూ ఉండాలి. రోడ్ చేసింది ఈరోజు ఏం లేవా? అక్కడ ఉంది. తర్వాత పెంటయ్య సన్నా గుండయ్య చౌదర్పల్లి. తర్వాత నాగప్ప గాలప్ప. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మంచిగా టెస్ట్ చేసి మంచి హైబ్రిడ్ వెరైటీని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక నాకు రిక్వెస్ట్ చేసినట్టు సన్ఫ్లవర్కి మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది కొనుగోలు కేంద్రం అనేది లేదు. సో ఎందుకు లేదు, మరి వేరే జిల్లాలలో వేరే మండలాలలో ఉన్నది, మన దగ్గర ఎందుకు లేదంటే మనకి ఎప్పుడైతే కొనుగోలు కేంద్రం రావాలంటే అక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ మంది రైతులు అదే పంటలను ఎక్కువ పండిస్తూ ఉన్నారు, ఎక్కువ అదే పండిస్తూ ఉన్నట్టయితే అక్కడ మనకి దానికి సంబంధించి కొనుగోలు కేంద్రం అనేది ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. 2 స్కీమ్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే నూనె గింజల పథకం ఒకటి, అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, న్యూట్రిషన్ మిషన్ అని దాని కింద అంటే పప్పు దినుసులు లేదా శనగలు కూడా మనకి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా పంట వేసుకున్నట్లయితే ఎక్కువ మంది మనకు ఈ పంటలు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది, సో మన దగ్గర మన మండలాల్లో కొద్దిగా తక్కువ, బట్ మెదక్ మన పేరు దగ్గర ఎక్కడ చూసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వరి పంటనే వేస్తారు. సో వరి ఒకటే వేస్తుంది. వరి వల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం రాదు. సో ఉన్నతంగా వస్తుంది, అంటే ఏదో ఒక జీవనం గడిచే విధంగా ఉంటుంది. కానీ దాంతో వాళ్ళు ఏదో పోటీ